మన గ్రామ భవిష్యత్తును నిర్ణయించే వ్యక్తి, మనం నేరుగా ఎన్నుకునే నాయకుడు, అదే సర్పంచ్. కానీ సర్పంచ్ ఎన్నికలు ఎలా వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. భారతదేశంలో గ్రామ పాలన కొత్తది కాదు. వేల ఏళ్ల క్రితం గ్రామంలో పెద్దల బృందమే నిర్ణయాలు తీసుకునేది. వాటినే పంచాయతీలని పిలిచేవారు. అయితే అప్పట్లో సర్పంచ్ వంటి ఒకే నాయకుడిని ఎన్నుకునే వ్యవస్థ లేదు. బ్రిటిష్ కాలంలో ఈ గ్రామ పరిపాలన చాలా బలహీనపడింది. 1950లో రాజ్యాంగ స్థానిక స్వపరిపాలనను ప్రోత్సహించింది. 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఈ పంచాయతీ రాజుకి పునాది వేసింది. ఈ కమిటీ సూచించింది ఏంటి అంటే గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలి, ప్రజలు నేరుగా నాయకులను ఎన్నుకోవాలి అని. అక్కడే మొదటిసారిగా సర్పంచ్ ఎన్నికల ఆలోచన వచ్చింది. తర్వాత 1960, 1980 కాలంలో రాష్ట్రాలు ఏర్పాటు కావడం జరిగింది. అప్పటి నుంచి అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోని సర్పంచ్ ఎన్నికలు ప్రారంభించాయి. అయితే ఈ ఎన్నికలు ఎప్పుడు ఎలా జరగాలో అది పూర్తిగా రాష్ట్రాలపైన డిపెండ్ అయి ఉండేది. కానీ ఇది దేశవ్యాప్తంగా ఒకే విధంగా పనిచేయలేదు. 1992లో నరసింహారావు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇది సర్పంచ్ ఎన్నికలకు అసలు రూపం దాల్చింది. ఈ సవరణలో పంచాయతీరాజ్ రాజ్యాంగబద్ధమైంది. ప్రతి 5 ఏళ్లకోసారి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. ప్రజలు నేరుగా సర్పంచ్ ని ఎన్నుకునే అవకాశం కల్పించారు. ఈ ఎన్నికలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు అండ్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించారు. ఇది భారత గ్రామాల్లో నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది వేసింది. దీంతో ప్రతి గ్రామం ఒక ఓటింగ్ యూనిట్ అయ్యింది. గ్రామ ప్రజలు డైరెక్ట్ గా సర్పంచ్ కి ఓటు వేస్తారు. ఇలా సర్పంచ్ ఎన్నికలు వేల ఏళ్ల సంప్రదాయం నుంచి 1992లో రాజ్యాంగ శక్తితో పూర్తి ప్రజాస్వామ్య వ్యవస్థగా మారింది.